ఆయన అనుభవించిన ఆ క్షోభ ఎవరికో భూమి మీద ఏ మనుషుడు అనుభవించలేదండి. ఈరోజు మనం పడే కష్టాలు అంత పెద్దవేమీ కాదు, మనకు వచ్చిన శ్రమలు అంత ఎన్నతగినవి కావు అన్నాడు పౌలు గారు. అంటారు, యేసు ప్రభువారు పడిన వాటిల్లో మిగిలిన వాటిని నేను అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి ఎంత చక్కగానో తాను దేవునికి అప్పగించుకున్నాడండి. ఎంత అద్భుతం చెప్పండి, ఎంత అద్భుతం చెప్పండి. ఆయన మిగిలిన వాటిల్లో నేను భరిస్తున్నాను, అనుభవిస్తూ ఉన్నా. ఎందుకు? ఆయన యొక్క మరణ అనుభవాన్ని తను కూడా ఎరిగి ఉండుటకంట. ఈరోజు మనం ఏ అనుభవాన్ని పొందుకున్నటకు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాం, ఏ అనుభవం గుండా వెళ్ళాలని మనం ఆశపడతా ఉన్నాం. శ్రమ లేకుండా, ఎండ లేకుండా, ఇబ్బంది పడకుండా, కష్టం లేకుండా మనం అడిగిన వెంటనే మన కళ్ళెదుట ప్రత్యక్షం అవ్వాలి.